యూట్యూబ్లో ఒక రికమెండేషన్ వచ్చింది, మ్యాట్ గార్డెనర్ని కలండి అన్నయ్య వైజాగ్లో అని. వెంటనే నేను ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వెళ్ళి చూస్తే మొదటి పోస్ట్ నేను చూసింది ఇది. మీరే చూడండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇరుకిరుగ్గా కుక్కి పెట్టాము. ఇవాళ ఏమేమి కోసామంటే పింక్ రాడిష్, రెడ్ రాడిష్ మాట, సీతాఫలకాయ, అల్లం, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఆకాకర, చెర్రీ టమాటోస్, క్యాప్సికమ్, ఇంకా వింగ్ బీన్స్ 2 కలర్స్, తర్వాత రైస్. సో వైజాగ్ నుంచి MVP నుంచి ఇంచుమించుగా 40 నుంచి 45 నిమిషాలు పట్టింది డ్రైవ్ చేసుకొని వచ్చేసాం. సో స్టార్టింగ్ నేను ఎంటర్ అయిన వెంటనే నేను అనుకున్నా ఇంత ప్లేస్లో ఏముంటుందబ్బా అనుకున్నా. చూసారా, మన కళ్ళకి చూడగానే ఏదో ఒకే 10 చెట్లు ఉన్నాయి అనిపించింది. అలా వస్తూనే ఉన్నాయి. టేబుల్ సరిపోదండి, మేమే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం లేవని చెప్తాను. అవునా, మొత్తం ఫిల్ అయిపోతుంది. అదే మీరు వీక్ తీసినా కూడా ఇన్ని వస్తున్నాయంటే అసలు అమేజింగ్. సో మాధవి గారు, నిజంగా నేను మీ ఫామ్కి వచ్చినప్పుడు ఫస్ట్ చూడగానే నేను అనుకున్నా ఏవో 2 చిక్కుడుకాయలు, 2 స్ట్రింగ్ బీన్స్ లేదా 2 దొండకాయలు వస్తా అనుకున్నా. కానీ లాస్ట్ వీక్ పిక్ చేసి కూడా ఇన్ని వస్తాయని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అసలు ఇప్పుడు అవి ఏం వచ్చాయో మీకు ఎండ్లో చూపిస్తాను. అన్ని రకాలు 1 గంటన్నర మొత్తం స్పెండ్ చేసాను. హలో ఫ్యామిలీ, విశాఖపట్నంలో ఇంకో బ్యూటిఫుల్ డే. ఈ 3 నెలలే వైజాగ్ బాగుంటుంది. అక్టోబర్ కూడా కాదు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మిగతా టైం అంతా వేడి. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. నిన్ననే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, అన్న మ్యాట్ గార్డెనర్ అని వైజాగ్లో ఉంటారు, ఒక అద్భుతమైన యూట్యూబరు, మొత్తం ఆర్గానిక్ ఫార్మ్స్ అని. సో వెంటనే ఆవిడకి నేను కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేస్తే ఇవాళ తను వాళ్ళ ఆర్గానిక్ ఫామ్కి వెళ్తున్నారంట. సో వాళ్ళ ఆర్గానిక్ ఫామ్ వైజాగ్ అవుట్స్కట్స్లో సొంటియం దగ్గర ఉంది. సో వాట్ బెటర్ ఫార్మ్స్, ఫామ్ హౌసెస్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఆవిడని కలడానికి వెళ్తున్నాం. ఆవిడ పేరు మాధవి గుత్తికొండ. ఆవిడ యూట్యూబ్ ఛానల్ మ్యాట్ గార్డెనర్. సో ఇప్పుడు నేను 6లో వెళ్తాను. 6 ఆవిడ నన్ను మీట్ అవుతారు. ఇద్దరం కలిసి వాళ్ళ ఫామ్కి వెళ్ళి ఆర్గానిక్ ఆవిడ హార్వెస్ట్ చేస్తారంటే వాళ్ళ ఎన్ని వెజిటబుల్స్ వస్తాయి, ఏం వస్తాయి, ఎలా పండిస్తారు, ఇవన్నీ చూద్దాం. మ్యాట్ గార్డెనర్ ఆవిడ చాలా ఫేమస్లా ఉన్నారు యూట్యూబ్లో. నేనైతే ఫస్ట్ టైం ఎవరైతే నిన్న కామెంట్ పెట్టారో మ్యాట్ గార్డెనర్ చూడన్నా అని, పేరు మర్చిపోయాను. బ్రో నువ్వు చెప్పావు, థ్యాంక్ యూ టిప్ ఇచ్చినందుకు. సో ఇవాళ ఆవిడకి మీట్ అవుతాం. లెట్స్ గో. చూడండి, లోపల ఏవేవో ఏరియాలు దాటుకొని వెళ్తున్నాం ప్రకృతి మధ్యకి. విశాఖపట్నం నుంచి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు వచ్చేసినట్టున్నాం బయటికి. సో ఇది గుడిలోవా, నేను చిన్నప్పుడు చదువుకున్న రెసిడెన్షియల్ స్కూల్ ఏరియాలా ఉంది. బాగా అనిపిస్తుంది ఇక్కడికి రావడానికి. చూడండి, మొత్తం పల్లెటూరు వాతావరణం. ఏమైనా నాకు కూడా ఒక కొనుక్కోవాలని ఉంది. ఎప్పుడైనా ఛాన్స్ వస్తే 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కొని రిటైర్ అయిపోతే భలే ఉంటుంది అక్కడ. చూద్దాం. మేము చిన్న విలేజ్లోకి వెళ్తున్నాం. ఈ విలేజ్ పేరు ఏంటి కూడా నాకు తెలీదు. చూద్దాం ఏంటో. చూడండి, లవ్లీ డ్రైవా. మారేడుమిల్లి మళ్ళీ వచ్చేసినట్టు అనిపిస్తుంది, అంత బాగుంది. లోపల ఇవన్నీ ఒక 10 ఏళ్ళు బ్యాక్ కొనుక్కొని ఉంటే ఎంత చవకగా దొరికేవేవో. మనకేమో డబ్బులు ఉండే అవేర్నెస్ లేదు అప్పుడు. ఇప్పుడు కొందామంటే అన్ని స్కై రాకెటింగ్ మాట, ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి ప్రైస్లన్నీ. అది విషయం. సో వైజాగ్ నుంచి MVP నుంచి ఇంచుమించుగా 40 నుంచి 45 నిమిషాలు పట్టింది డ్రైవ్ చేసుకొని వచ్చేసాం. ఇదిగోండి, ఈ సొంట్యం, కరెక్ట్గా నేను లొకేషన్ చెప్పాను కానీ సొంట్యం ఏరియాలోని ఎక్కడో వచ్చాం. ఆవిడ ఫామ్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఫామ్లోకి వెళ్ళి మీకు ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇదిగోండి, చిన్న ఆర్గానిక్ ఫామ్. మొత్తం వాళ్ళకి కావాల్సిన ప్రొడ్యూస్ అంతా ఇక్కడే వస్తుంది. సో లోపలికి వెళ్దాం. ఆల్రెడీ కళకళలాడుతుంది, పచ్చగా అన్ని రకాలు. సో బేసిక్గా ల్యాండ్ సైజ్ కన్నా ఏం చేయొచ్చు అన్నది ఇంపార్టెంట్. చూడండి, ఎదురుగా అరటిపళ్ళు కనిపిస్తున్నాయి. సో లోపలికి వెళ్ళి ఆవిడతోని ఇంట్రడక్షన్ చేసుకుందాం. ఇవ్వండి, మొత్తం ఇవాళ హార్వెస్ట్ అంట. ఏం తీసుకొస్తారో మనకు తెలీదు. ఒకసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం. హలో అండి. సో నిన్న మీకు కాల్ చేసిన వెంటనే మీరు అక్నాలెడ్జ్ చేసి ఇన్వైట్ చేశారు మీ ఫామ్కి. థ్యాంక్ యూ సో మచ్. సో అటు వస్తాను నేను. సో అదిగోండి, మొత్తం ఫేమస్ యూట్యూబ్లో మ్యాట్ గార్డెనర్. నాయనే తెలుసుకోవడం కొంచెం లేట్ అయింది. సో చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అసలు ఏం చేస్తారు ఆర్గానిక్ ఫామ్ అంటే, కొంచెం ఇంట్రో. నేను బేసికల్ గా నా ఇంట్లో నేను ఆర్గానిక్ గా ఫుడ్ గ్రో చేయడం స్టార్ట్ చేసింది
జనాలకు షేర్ చేద్దాం అన్నట్టు పిల్లలు నాకు స్టార్ట్ చేసేస్తే మొదలు పెట్టాను. అదే స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ అవతల వైపు నుంచి వచ్చిన ఇంట్రెస్ట్, లైక్ జనాలు నిజంగా పెంచుకోవచ్చు అన్నట్టు వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ వల్ల ఇంకొంచెం రెస్పాన్సిబుల్ గా వీడియోస్ చేయటం మొదలు పెట్టాను. సో మీరు స్టార్ట్ చేసింది ఇంట్లో ఆర్గానిక్ ఫామ్ లాగా? గార్డెన్ అండి, నా టెర్రస్ మీద ఉంది. టెర్రస్ మీద పాట్స్ లోనా? పాట్స్, చిన్న చిన్న కుండీలు, బ్యాగ్స్. సో మీకు ప్రొడ్యూస్ ఎంత వస్తుంది? మీకు కావాల్సిన సెల్ఫ్ సఫిషియెంట్, మీకు కావాల్సినవన్నీ వచ్చేసాయా? నాకు సరిపడిన తర్వాత ఇంకా ఒక 3-4 ఫ్యామిలీస్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసి వెళ్ళిపోతాయి. అబ్బా, ఓకే. సో అమేజింగ్. సో ఎన్నాళ్ళుగా మీరు యూట్యూబ్ ఛానల్? 5 years అన్నారా? 2018 అంటే సో మీరే సీనియర్ అయితే నాకు ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇవాళ మీ ఫామ్ హౌస్కి వచ్చాం కదా, మీరు ఇక్కడ చూపించండి రకరకాలు ఏమున్నాయి. యాక్చువల్లీ మీ బ్యాడ్, ఎందుకంటే 2 weeks నుంచి కొంచెం ప్రొడ్యూస్ తగ్గుతుంది. అంటే మేము మోస్ట్లీ వెజిటేబుల్స్ గ్రో చేస్తాం కదా, సో ఒకటి అయినాక ఇంకోటి అలా పెడతా ఉంటాము. అయిపోయినాయి కొన్ని, ఇంకో కొన్ని సీడ్లింగ్ స్టేజెస్ లో ఉన్నాయి. ఏ ఉంటే అవే మొత్తం మీరు ఒక వేకెంట్ ల్యాండ్ వేకెంట్ గా వదిలేస్తారు అందరూ. నాకు కూడా ఏవో కొన్ని ఉన్నాయి, అన్ని ఖాళీగా ఉంటాయి తుప్పలు. మీరు అలా తుప్పల్లా వదిలేకుండా మీరు ఇంత అంటే అటెన్షన్ పే చేసి ఇంట్రెస్ట్ తోని చేస్తున్నారు. అది దానికి సెల్ఫ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, ఫస్ట్ నా ఇంట్రెస్ట్ ఇంట్లో కనుక్కొని మొదలు పెట్టాము. బట్ అందరూ కూడా ఇది బాగుంది, కెమికల్ లేని ఫుడ్ తినొచ్చు, ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు అనే ఇంట్రెస్ట్, అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది. అండ్ కోవిడ్ టైం అనుకుంటా అందరం కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాం కదా. సో అంటే ఇప్పుడు ఇట్స్ ఒక ఏమని చెప్పొచ్చు, ఒక ఎగ్జాంపుల్ లాగా. లైక్ మనకి ఇంత చిన్న ప్లేస్ ఉందనుకోండి, కెమికల్స్ లేకుండా మనమే మన ఇంటికి సరిపడా గ్రో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మొదలుపెట్టి అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు కెమికల్స్ లేవు అన్నారు కదా, మరి పెస్టిసైడ్స్ ఏమి వాడరా? వాడవండి, అన్ని న్యాచురల్ మెథడ్స్. ఆ న్యాచురల్ మెథడ్స్ కూడా అసలు మేము అంటే ఇప్పుడు మనం ఏమైనా కషాయాలు అవి తయారు చేసుకుని ఫిల్టర్ చేస్తుంటాం, అవి కూడా అవసరం ఉండదు. చిన్న స్కేల్ అనుకోండి, మన చేతులతోనే క్లియర్ చేసుకోవచ్చు. సూపర్. ఓకే, ఆల్రైట్. సో మీకు ఏమేమి ఉన్నాయో కొంచెం చూపించండి, జస్ట్ వెరీ క్యూరియస్ మాట ఏంటని. తర్వాత మీ టెర్రస్ గార్డెన్ కూడా చూడొచ్చా రేపు? సో అది ఇది మిక్స్ చేసేసి వీడియో, అంటే మీరు చాలా ఫేమస్ కాబట్టి అందరూ మీరు చూసేసి ఉంటారు, కాకపోతే నా పర్స్పెక్టివ్ లో అలా ఉంటది అని షేర్ చేద్దామని. ఓకేనా? ఇటువైపు కొన్ని అరటి మొక్కల కోసం ఇది ఉంచేసామండి, ప్లేస్ ఖాళీ ఉంచేసారా? అంతా ఇంకా తింటే వీటికి వాటర్ ఎక్కువ కావాలన్నమాట. సో వాటరింగ్ ఎక్కువ అంటే కొంచెం పక్కన ఉండాలి, అన్నిటితో కాకుండా 1-2 మొక్కలు మొదలు పెడితే చుట్టూరు బోల్డ్ వచ్చేస్తాయి. అవునా? అరటి చెట్ల అరటి తోట అయిపోయింది. అది చూసా, ఇక్కడ ఒక పెద్ద గెల ఉంది, అక్కడ ఒక పెద్ద గెల ఉంది. ఉంటాయండి, ఒకటి మనం కట్ చేసేస్తుంటే ఇంకొకటి వస్తుంది ఆటోమేటిక్ గా. మీకు ఈజీ మెయింటెనెన్స్ కదా. అవునండి. పెద్ద అదేంటది రెడ్ గా ఉంది? ఎర్ర అరటి పళ్ళు. అరటి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయలే, మొదటిసారి గ్రో చేయటం ఇది. అవునా? రెడ్ అరటి పళ్ళు చిన్నప్పుడు స్పెషల్ ఉండేవి. అవునండి, కేరళ సైడ్ ఏజెన్సీస్ అటువైపు ఉంటాయంట. కరెక్ట్ కరెక్ట్. మా చిన్నప్పుడు ఓన్లీ పసుపు అరటిపళ్ళు చూసేవాళ్ళం, గ్రీన్ అరటిపళ్ళు కూడా కనిపించేవి కాదు. అంటే నా చిన్నప్పుడు చెప్తున్నాను, సో అది స్పెషల్ అనిపించింది అన్నమాట. ఇప్పుడు మా గార్డెన్ లో అయితే చాలా పెద్ద సైజు అండ్ హస్తాలు అంటాం కదా, అది ఇంచుమించు 10, 11, 12 కూడా వస్తాయి, బాగా గ్రో. ఓకే, సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ అంటే గార్డెనింగ్ అనొచ్చు. గార్డెనింగ్ అదే, మీ పేరే మ్యాట్ గార్డెనర్ కదా. మనం ఫార్మ్ అనుకోండి, మనకి ఎక్సెస్ అవుతుంది అండ్ అవి మెయింటైన్ చేయడం కూడా కష్టం. సో ఇంటి వరకు హోమ్ గార్డెనింగ్ వాళ్ళకైతే చిన్నవి అయితేనే మనకి ఈజీ. సో ఇక్కడ ఆనియన్ వేసామండి. ఉల్లిపాయలు కూడా ఇక్కడేనా? వేసాము బట్ సరిపోవు, గడ్డి వచ్చింది, బట్ ఉన్నాయి మీకు. వీటికి సీజన్ ఏమి ఉండదా? ఈ సీజన్ ఉంటదండి, అన్నిటికీ సీజన్ వైజ్. సో మీరు అవన్నీ తెలుసుకొని అకార్డింగ్లీ ప్లాన్ చేస్తారు. తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఈ 6 ఏళ్ళు అని చెప్తున్నా. అవును, అదే ఎక్స్పీరియన్స్ కదా. అవును, రైట్ రైట్ రైట్. ఇక్కడ ఇంకా మధ్య మధ్యలో ఫ్రూట్ ట్రీస్ ఉంటాయండి. సో ఫ్రూట్ ట్రీస్ ఇన్ బిట్వీన్ కూరగాయలు ఎండ తగిలే చోటు ఉంది అనుకోండి, వేస్తూ ఉంటాను. సో ఇవాళ ఏమైనా కోయడానికి కూరగాయలు ఉన్నాయా? ఉంటాయా? ఓకే, ఫ్యాంటాస్టిక్. ఎంత చెప్పినా కూడా ఎక్స్పీరియన్స్ అది బెటర్ కదా చూడటం. ఏముంది ఇది? పీనట్ బటర్ అంటాము. పీనట్ బటరా? ఇప్పుడు వినలేదు. మీరు తినడానికి ఇది పనికిరాదు, బట్ చూడండి ఇది పోయండి. ఏం చేస్తారు దీంతో? తింటమే, ఫ్రూట్ ఇది. తినడానికి పనికిరాదు ఇప్పుడు అంటే రెడీగా లేదు, పండలేదు ఇప్పుడు. ఓకే సరే, తిందాం. ఎలా ఉంటుందో తినండి. అంటే మామూలుగా అయితే మన ఈత పళ్ళు ఉంటాయి కదా, అలా చప్పగా ఉంది, చప్పగా. ఇది పీనట్ బటర్ అంట. నా జీవితంలో ఎప్పుడు వెళ్ళలేదు, సో మొదటిసారి. యూ లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. చూసారు కదా?
ఆస్ట్రియా వాల్యుబులస్ అని పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. బాబాయ్ మీ బొటానికల్ నేమ్స్ కూడా చెప్పేస్తున్నారు. ఇంటర్లో బైపీసీ. అవునా? నాకు ఒక అజరి డక్తా ఇండికా తప్ప ఇంకేం గుర్తులేదు. వేప చెట్టు అజరి డక్తా ఇండికా. ఈ ప్యాచ్ లో లీఫీ వెజిటబుల్స్ వేసేవాళ్ళం. ఆకుకూరలు వేసాము, అయిపోయింది. సో మళ్ళీ వేసుకోవాలి. బట్ ఏంటంటే ఈ పెరిగిపోయినాయి కదండి, నేను వచ్చేసి కొంచెం మా స్పేస్ లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు మీ టెర్రస్ గార్డెన్ లో కూడా అన్ని రకాలు వస్తాయి. ఇక్కడ లేను, అక్కడ పెడతారు. కానీ బేసిక్ గా ఇక్కడ రాక్కర్లేదేమో, మీరు అన్ని అక్కడ సరిపోతాయా? అక్కడ సరిపోతాయండి. వెరైటీస్ అయితే మాత్రం మరి వేరేవి ఒక దగ్గర ప్లేస్ లిమిటెడ్ ప్లేస్ కాబట్టి. ఓకే సూపర్. పసుపు వేసాం అక్కడ. ఏంటి పసుపు? ఓహో పసుపు మొక్క ఎలా ఉంటుందా? సో ఏంటంటే ఇప్పుడు మనం సమ్మర్ లో పెడతాము, ఇప్పుడు పడిపోయినాయి చూసారా, పసుపు రెడీ అయిపోయిందనా? ఇవాళ ఏమైనా తీయడానికి ఉందా పసుపు? అందరూ పసుపు మొక్కలు అంటారు కానీ ఎప్పుడు చూడలేదు, అందుకు అడుగుతున్నా. ఓహో అదే పసుపు, జింజర్ లా ఉంటుంది. రెడీ అవుతుంది. అది చిలకడ దుంప. నాకు నా బైపీసీ అని గుర్తొస్తున్నాయండి, చిన్నప్పుడు చదువుకున్నవి. నేను బైపీసీ మెడికల్ లో సీట్ రాక అమెరికా వెళ్ళిపోయాను. ఇక్కడ అక్కడ ఇంకో ప్యాచ్ చేస్తాము. సో ఇవన్నీ పసుపు అయిపోయింది. అంటే మన ఇది ఒక సంవత్సరం సరిపడే పసుపు వస్తుందా మీకు? మోర్ దెన్ నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. దీనికి జస్ట్ లాగా వాలిపోతే పసుపు రెడీ అయిపోయిందని. ఇంకా ఇవి పండిపోయాయి కదండి, సో అవి రెడీ అయిపోతున్నాయి. ఓకే ఆసమ్. చిలకడ దుంప మేము స్లిప్స్ మళ్ళీ పెట్టుకుంటానికి అన్నట్టు ఇక్కడ పెట్టాము. చిలకడ దుంప అంటే అదే స్వీట్ పొటాటో. అంటే మనకి అది వింటర్ లోనే పెరుగుతుంది. ఓకే. నేను యాక్చువల్లీ ఇంకోటి, నేను ఎవరు గార్డెనర్స్ చూసినా చిరంజీవి గారు కూడా ఒకసారి ఏదో ఆనపకాయ వేసాము అని ఒక ఇలాంటి పట్టుకొని కోస్తారు. ఎందుకు అలాగా? అదే నాకు ఆల్వేస్ క్యూరియాసిటీ. ఆ చిరంజీవి గారు వీడియో చూసారు ఒకటి, నేను ఆనప గింజలు వేసాను, ఆనపకాయ వచ్చింది, కట్ చేద్దాం అనేసి అది తీసుకుంటాక నేను అనుకున్నా ఇలా కట్ చేసి వచ్చేస్తుంది కదా. ఎందుకు లేదు, అలా కట్ చేస్తే రాదా? అంటే ఇలా విరపలేము. విరపడం అంటే మొక్క లాగితే డ్యామేజ్ అవుతుంది. I see. సో కొంచెం జాగ్రత్తగానే కొన్ని వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఈస్థెటిక్స్ మాట, ఇట్స్ ప్రాక్టికాలిటీ. ఓకే అండర్స్టూడ్. ఇదిగోండి అలాంటిది మన గార్డెన్ లేదు కాబట్టి మనకు తెలియదు ఇవన్నీ. మా ఇంట్లో నేను ఎప్పుడు కనీసం కూరగాయలు కూడా షాపింగ్ వెళ్ళను కాబట్టి ఏదైనా నేను గుర్తుపట్టలేకపోతే నవ్వకండి. మా ఆవిడ అన్నీ చేస్తుంది, మా తల్లి కాబట్టి మనకేం తెలియదు. ఇదిగోండి ఆల్రెడీ ఫిల్ చేద్దాం. ఎన్ని వస్తాయి చూద్దాం. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. సో భలే ఉంది. కోసేస్తున్నా. అదే సిజర్స్ లేదు మేడం దగ్గర ఉన్నట్టు, కాకపోతే చేతితో కోసేస్తున్నా. లోపల చూడండి ఎన్ని ఉన్నాయో. వావ్. సో ఇవాళ ఏంటండి కట్ చేస్తున్నారు? ఇక్కడ మీకు కనపడుతుంది, ఏమన్నా గెస్ చేయగలరా? పీస్ బఠానీలా, ములంకాళ్ళ? బా మా ఇంట్లో పెద్ద చెట్టు. ఏంటిది ములంకా? ఏంటిది బఠానీగా? చెప్పాలి. ఏమోనండి బాబు, మనకంత ఎడ్యుకేషన్. మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, ఇవి బయట దొరకనివి కూడా మనం పెంచుకోవచ్చు. ఓహో బయట దొరకంది ఇంటి ఇచ్చేసారు? బయట దొరకదు. ఇది నార్త్ ఈస్ట్ లో ఉంటాయి మోస్ట్లీ. ఏమంటారు దాన్ని? వింగ్డ్ బీన్స్ అంటారు. వింగ్డ్ బీన్స్ అంట. సో ఇది ఒక రకమైన బీన్స్. చూడండి, ఇది మామూలు బీన్స్ వండుకునేటో ఫ్రై చేసుకోవచ్చు, టమాటో వేసి కర్రీస్, సాలెడ్ లాగా పచ్చి. చూడండి ప్రపంచం అంతా తిరిగిసాం, మనకు అన్ని తెలుసు అనుకుంటాం, మనకు తెలియనివి ఎవ్రీడే ఏదో ఒకటి తెలుస్తుంటది. వింగ్డ్ బీన్స్ అంట, నార్త్ ఈస్ట్ అస్సాం. అంటే నార్త్ ఈస్ట్ అంటే అస్సాం, నాగాలాండ్, మేఘాలయ అండ్ సో ఫోర్త్, త్రిపుర, మణిపూర్, మిజోరాం అవన్నీ. బాస్కెట్ కూడా వెదురు బాస్కెట్ భలే ఉంది. సస్టైనబుల్ లివింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది తినొచ్చేలాగా తినండి. ఇది కొంచెం తినేస్తున్నా. ఏమైనా అయితే ఆవిడే రెస్పాన్సిబుల్. ఓకేనా? సో బేసిక్గా చిక్కుడుకాయలానే ఉంది టేస్ట్ ఎగ్జాక్ట్గా. చూడండి ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఆల్రెడీ కొంచెం ఒక 3 నిమిషాలు స్పెండ్ చేసినందుకు ఇన్ని వచ్చాయి. ఇది ఓన్లీ ఒక ప్లాంట్. ఇంకా చూసారు కదా ఎన్ని వచ్చాయో వింగ్డ్ బీన్స్. ఇంకా కింద కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయి. ఈ కింద కూర్చుంటే చూసారా ఇంకా ఎన్ని ఉన్నాయో? చాలా చాలా ఉన్నాయి. సో ఈ ఒక్క మొక్క మీదే మనం చేయలేం కాబట్టి నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో మాధవి గారు ఇవేంటి చెప్పండి? రౌండ్ ఉన్నాయి. ఈ టొమాటోస్ ఏంటివి? మిరపకాయలు కాదా? గెస్ చేశాను. నాట్ సో బ్యాడ్. ఇవి పచ్చిమిరపకాయలు, సీమ మిరపకాయలు అంటాము. ఇలా రౌండ్ ఉన్నాయేంటి? రౌండ్ వెరైటీ, చాలా కారం ఉంటదండి. అమ్మో చాలా కారం. మనం బయటవి 4-3 వేసుకునేది అది ఒకటి సరిపోతుంది. ఇవి మోస్ట్లీ ఇవి రెడ్ అయితేనే తీస్తారా? పండు మిరపకాయలు. ఇవి యాక్చువల్లీ నేను ఎండు మిరపకాయలు లాగా వాడుకుంటా, తాలింపులు వేసుకుంటాం కదా. అంటే డ్రై చేయాలి ఇది. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన కోసేసి ఎండ పెడతాము, తాలింపులకి బాగుంటాయి మాట.
అండ్ తర్వాత అప్పడాలు ఏవో చేస్తారు కదా, దానిలో వేస్తారు. ఇవి వాడతారు. సో ఇప్పుడు ఓన్లీ రెడ్ అయితేనే తీస్తారా అవి? ఇవి వాడచ్చు పచ్చిమిరపకాయ లాగా. ఇది అంటే ఇప్పుడు మనం బయట నుండి పండు మిరపకాయలు, బయట నుండి మనం ఇంకా ఎండు మిరపకాయలు కొనుక్కోకర్లా. అంటే నేను ఎలా చూస్తానంటే ఎన్ని అవాయిడ్ చేయగలమో బయట నుంచి కెమికల్ స్ప్రేడ్ ఫుడ్ ఐ ట్రై మాట. సూపర్. అంటే మీరు ఒక వీకెండ్ వస్తేనే ఇన్ని వస్తున్నాయంటే మీకు ఇయర్ లాంగ్ ఎన్ని వస్తాయండి? అంటే ఏ వారానికి మన టార్గెట్ ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళాలంటే వారానికి, సో వారానికి కావాల్సింది తెచ్చేస్తారు, వారానికి సరిపడా రావాలి. ఓకే సూపర్. అది ఎలా ప్లాన్ చేసుకుంటాం అంటే మేము ఇప్పుడు బయట మీకు కనపడుతున్నాయా, మీకు ఇప్పుడు ఇక్కడ మొక్కలు లేకుండా ఉన్నవి, ఫ్రూట్స్ లేకుండా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ కూడా పెరుగుతా ఉంటాయి. లాస్ట్ వీక్ మేము కంద, చామదుంపలు అవి కూడా కోసం. సో అలా ఏమి లేవనుకోండి అవి తీస్తాం. సో అమేజింగ్ ప్యాషన్. మా ఆవిడకి చెప్తే అంటే నన్ను వేసుకుంటది, ఇంకా నువ్వు చేయట్లేదు సరిగ్గా అని, అందుకని నేను అనలేండి. ఓకే, సో ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇది పసుపు, ఇది పసుపు, నల్ల పసుపు, తర్వాత కస్తూరి పసుపు, ఇంకా చాలా రకాల పసుపు గ్రో చేస్తామండి. ఇదిగోండి అన్ని ఎండిపోతున్నాయి కదా, సో ఇది ఎండ్ ఆఫ్ ద సీజన్ మాట. సో మీకున్న ఎక్సెస్ వెజిటబుల్స్ ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పైన కింద. సో ఎవరైనా ఇల్లు కోసం చూస్తే వాళ్ళ పక్కింటికి వెళ్ళిపోండి, మీకు వెజిటబుల్స్ పక్కన ఉంటే బాగుంటుంది. సో నేను అడగాలి, ఈ పక్క ఖాళీ ఉందేమో కొనుక్కోవడానికి. సో ఇదిగోండి నెక్స్ట్ ప్లాంట్ నల్లేరు అంట. సో నల్లేరు పై నడకంటారు కదా, మేడం అడిగితే ఏమంటానంటే ఇరిగిపోయిన బోన్స్, మా ఇంట్లోనే 2 డాక్టర్లు ఉన్నారు ఆర్థోపెడిషియన్స్, సో వాళ్ళ అవసరం లేకుండా ఉండాలంటే ఈ నల్లేరులు తినాలన్నమాట. ఓకే, ఇది మామూలుగా వండుకొని తినేయడమేనండి, పచ్చడి చేస్తారు. ఇదిగోండి నల్లేరు. సో నల్లేరుపై నడక అని ఎందుకంటారో ఎవరైనా ఉంటే తెలుగు పండితులు లేకపోతే తెలిసిన వాళ్ళు కొంచెం కామెంట్లో చెప్పండి మాకు. ఇది యాన్యువల్ లిమిటెడ్ స్పేస్ కదండి. సో ఇది యాన్యువల్ అండి, ఏ రోజు సీజనల్ తీసేసి మళ్ళీ వేయాలి, మళ్ళీ ఇంకో రకం పెట్టుకుంటాం. సో నెక్స్ట్ సీజన్ సమ్మర్ వస్తుంది కదా. సో చూసారు కదా, యూఎస్ లో ఏమంటారు అంటే పెరెన్నియల్, యాన్యువల్ అంటారు. యాన్యువల్ అంటే ఇయర్ కి వచ్చేవి, పెరెన్నియల్ అంటే నిత్యం ఉండేవి. సో ఇవి బేసిక్ గా సీజనల్. ఇంకో ట్రీస్ అవి మనకి పెరెన్నియల్ కింద వస్తాయి. పెరెన్నియల్ ఇవి మన 3 months అండి. ఓకే, ఎవ్రీ 3 months కి మార్చుతా ఉంటాం. సో ఇప్పుడు వింటర్ అయిపోతుంది కదా, నెక్స్ట్ సమ్మర్ క్రాప్స్, సీడ్స్, సీడ్లింగ్స్ అవి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సూపర్. ఓకే, ఇవి దొరుకుతాయి. సో ఇదిగోండి ఇక్కడ ఎన్ని రకాల మిక్స్ ఉన్నాయో, నాకు టెస్టింగ్ ఎక్కువ అయిపోయింది. తీయచ్చా? ఇది దొండకాయ అంట. ఇంత లావు దొండకాయ మీరు ఎప్పుడైనా చూసారా? చట్నీస్ బాగుంటాయి. చట్నీ, తర్వాత ఒరుగులు అన్ని ఇప్పుడు మనం ఒడియాలు అవి ఎండబెట్టుకుంటాం కదా, మజ్జిగలో మిరపకాయలు చూసారా, దొండకాయ. సో ఇది ఆగార్కాయ చెట్టు, మొత్తం లాస్ట్ వీకే హార్వెస్ట్ చేసేసారు కాబట్టి కాయలు లేవు. ఆగార్కాయ చెట్టు ఇలా ఉంటుందా? ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి అది మీకు కనపడుతుంది, ఫీమేల్ ప్లాంట్. 2 ప్లాంట్స్ ఉంటాయి. ఓహో, 2 వేస్తేనే బాగా. అయితే ఏ మొక్కలో అయినా మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. కొన్ని 2 పార్ట్స్ ఉన్న ఒకే ఫ్లవర్ లో ఉంటాయి పార్ట్స్. ఓకే, ఇవి ఏమో కొన్నాటిలో ఒకే ప్లాంట్ కి 2 ఫ్లవర్స్ ఉంటాయి. స్టేమెన్, పిస్టిల్ అదేనా? అంతేనా? అది సెల్ఫ్ పాలినేటెడ్, డిఫరెంట్ ప్లాంట్స్. సో 2 మొక్కలు వేయాలి అయితే. వీటికి 2 మొక్కలు ఉంటాయి. అంటే ఆడ మొక్క, సో ఒక మొక్క వేస్తే రావు మీకు. మీ దగ్గర ఏదైనా ఒకటి ఉందనుకోండి, కాయలు రావు మీకు. చూసారా, సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో ఒక చిన్న బాటనీ లెసన్. సో సెల్ఫ్ పాలినేటెడ్, ఒక ఫ్లవర్ లోనే ఆండ్రీషియం, గైనీషియం, మేల్ పార్ట్, ఫీమేల్ పార్ట్ ఉంటుంది. అది సెల్ఫ్ పాలినేటింగ్. అది లేకపోతే 2 మేల్ ప్లాంట్, ఫీమేల్ ప్లాంట్ వేసి అప్పుడు కానీ వెజిటబుల్స్ రావు. అది ఆగారకాయ. ఎవరికైనా సివిల్స్ లో క్వశ్చన్ వస్తే మాకు థ్యాంక్స్ చెప్పండి. టేస్ట్ కాదు, ఇది మెడిసినల్ యూజ్ కి, క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడతారు. అక్కడ ఆర్థోపెడిక్స్, బోన్స్ ట్రీట్మెంట్ చూసాం, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంట. నల్ల పసుపు చూసారా, ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వాడతారంట. ఇంట్రెస్టింగ్. చూడండి, నల్ల పసుపు అయిపోయింది. ఆగర్కాయలు ఇది వేరేనా? సో ఇదిగోండి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాడే నల్ల పసుపు. ఇదేంటండి వెరైటీగా ఉన్నాయి? ఇది ఆనపకాయ పాలు ఎండిపోయినాయి, బట్ ఇక్కడ ఏవో హ్యాంగ్ అవుతున్నాయి. చిన్నవేంటి చెప్పండి, నాకు తెలియదులేండి బాబు, నేను ఇప్పుడే చెప్పాను. కొయ్యండి. సీతాఫలమా, రామాఫలం? బాబా మేడం నాకు టెస్టులు పెడతారని తెలియక ప్రిపరేషన్ లేకుండా వచ్చేసాను. ఏంటి చెప్పండి? ఎయిర్ పొటాటోస్ అంటారు. నేను అసలు వినలేదు నా జీవితంలో. పొటాటోస్ లాగా ఉన్నాయి కదా, ఎయిర్ లో హ్యాంగ్ అవుతాయి. సో ఎయిర్ పొటాటోస్ అంట. పొటాటోస్ ట్యూబర్ కాబట్టి మట్టి కింద వస్తాయి, బంగాళదుంపలు. దుంప అనేది భూమిలో ఉంటది. సో అమెరికాలో ఐడహో పొటాటోస్ చాలా ఫేమస్, కానీ ఇక్కడ చెప్పారు ఎయిర్ పొటాటోస్. ఎప్పుడు వినలేదు, చూడలేదు నా జీవితంలో. ఇవి తినడానికి రెడీగా ఉన్నాయా, పాడైపోయా? ఉడకపెట్టలేదు.
బాగా ఎండిపోయింది కదా, ఉడకపెట్టుకున్నా లేకపోతే కూర వండుకున్నా తింటాం. చూడండి, ఒక కొత్త వెజిటబుల్ చూశాను నా జీవితంలో, ఎయిర్ పొటాటో. విశాఖపట్నంలోనే ఇన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉడకపెట్టి తినాలంట. ఇంట్రెస్టింగ్. అయిపోయింది కాబట్టి ఆఖరికి షుగర్ కేన్, చెరుకు కూడా ఉంది. చెరుకు ఒక చెట్టుకి ఒకటే వస్తుందా? లేదండి, పక్కన ఇప్పుడు అరటి మొక్కల పిల్లకలు అంటే మామూలుగా ఒక చెట్టుకి ఒకటే ఉంటుంది స్టెమ్, అంతే కదా? స్టెమ్మే. ఇదిగోండి చెరుకు. అంటారు స్వీట్ లెమన్ అంటారు, స్వీట్ లైమ్ లాగా, బత్తాయి లాగా. తో పాటు తినేయాలి. సో తొక్కతో పాటు తినేయాలంట. తినేస్తున్నాం. ఇది ఆర్గానిక్. సంజయ్ చెప్పాడు లాస్ట్ టైం ఫామ్ లో, ఆర్గానిక్ అయితే కడగక్కర్లేదంట. సో కడగక్కర్లేదు, ఆవిడ కూడా చెప్తున్నారు. అంతే. పుల్ల ఉంటుందా, తీగ ఉంటుందా? తినే చెప్పండి. అవునా? స్లైస్ ద పుడింగ్ అని ఇవి వేసేస్తున్నా. చిన్న తినండి, చాలా బాగుంది. వైటమిన్ సి ఎక్కువ ఉంటాయి, తొక్కతో పాటు తినాలి. పళ్ళు గట్టిగా అవుతాయి. వైటమిన్ సి సూపర్. బాగుంది ఎక్స్పీరియన్స్, గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్. మనకు ఒళ్ళొంగ చేయడానికి, కానీ వేరే గార్డెన్లో వచ్చి రికార్డ్ చేయడానికి మాత్రం బాగుంది చాలా. మన మార్కెట్ లో పిక్కలు అని అమ్ముతారు. కరెక్ట్ కరెక్ట్. అవి వావ్, లోపల గింజలు గింజలు కింద ఉంటాయి. నేను యూట్యూబ్లో అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మన ఫిల్మ్ యాక్ట్రెస్ సీత గారు బాగా పెంచుతారు కదా, అవి చూసినప్పుడు నాకు అనిపించింది, వెజిటబుల్స్ కూడా వచ్చినప్పుడు చూసేవాడిని, అంటే స్కిప్ చేయకుండా. అప్పుడు అంతే ముచ్చర్ల అరుణ్ గారు, ఆవిడ అంత పెంచరు, కాకపోతే ఆవిడ ఇంట్లో గార్డెన్ లో చెప్తారు, బాగా చెప్తారు. సో అదిగోండి, నాకు యూజువల్గా ఒళ్ళొంగదు, కష్టపడి ఒంగోని కోస్తే ఇన్ని వచ్చాయి. స్వీట్ లైమ్ అన్నారా? స్వీట్ లైమ్ అంటే స్వీట్ లైమ్ అంటే బత్తాయి, కానీ ఇది బాగుంది, చాలా వెరైటీ. స్వీట్ లెమన్. ఓకే, ఇవ్వండి. అల్లం రెడీ అవ్వలేదు. అల్లం మొక్కలు, అక్కడ పసుపు మొక్కలు చూసాం, ఇక్కడ అల్లం మొక్కలు. 2 months పడుతుందా? సో ఇదిగోండి లవంగం బీన్స్ అంట. ఓరి బాబోయ్, ఎప్పుడు వినలేదు ఇవన్నీ. ఇది కేరళ సైడ్ ఎక్కువ ఉంటాయండి. అవునా? సో మనం ఇంట్లో ఇలాగ గ్రో చేయటం జనాలు మొదలెట్టినప్పటి నుంచి సీడ్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెస్తాం కదా, డిసీజెస్ వస్తున్నాయండి వంకాయ మొక్కలకి. చాలా మొక్కలు పెట్టాం. సో మీరు ఇలా ఆర్గానిక్ ఫుడ్ అయితే 150 బతికేస్తారండి? వద్దులేండి. వద్దా? అడుగుతున్నా, అంటే ఇంత డిసీజ్ ఫ్రీ, ఇంత హెల్తీ ఫుడ్ తింటున్నారు కదా, 150 years బతికి వచ్చేమో అని. కానీ ఆ ఫీలింగ్ గ్రేట్ అసలు, ఆర్గానిక్ ఫుడ్ తింటే. ఇవ్వండి సూపర్. ఆర్గానిక్ కన్నా ఇప్పుడు మనం ఈ పెంచుతున్నాం కదా, ఇవి పెరగడానికి మనమే ఇస్తాం ఫుడ్. ఇదండి, ఇదేదో స్టార్ ఫ్రూట్ అంట. ఆ స్టార్ ఫ్రూట్ అంత ఈజీగా దొరకదు కాబట్టి లోపల వెళ్తున్నాం. ఓ ఇవే కదా, దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారా? ఇవి మార్కెట్లో చూస్తుంటాం, కానీ ఏంటో తెలియవు. అంటే మా చిలుకూరు ఎలా మీకు కనపడతాయి, ఎక్కడైనా కనపడతాయి, బట్ మామూలు నార్మల్. ఇది ఫ్రూటా, వెజిటబుల్ కాదు? కాదండి, ఎలా జస్ట్ ఫ్రూట్ లా తినడమే. ఉప్పు కారం వేసుకుని తింటాము. ఉప్పు కారం వేసుకుని దీంతో రెసిపీస్ కూడా చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. స్టార్ ఫ్రూట్ ఇంట్రెస్టింగ్. ఇదిగోండి స్టార్ ఫ్రూట్, ఉప్పు కారం వేసుకుని తింటారండి. గుర్తొచ్చింది, ఎప్పుడు తిన్నట్టు. ఎన్ని వచ్చాయి చూడండి, వారం తీసేసే గిన్నె వస్తున్నాయి అసలు. 4-5 బొట్టలు వస్తాయి రోజు. వావ్, సూపర్ అండి. స్వాతి నువ్వు కూడా చూడు, రిచ్మండ్లో బ్యాక్ యార్డ్ ఉంది మనకి పెద్దది. ఇలా మేడం లాగా వేసేస్తే చెట్లు. మాకేంటో చెట్లు వచ్చిరావండి, మా ఆవిడ వేస్తుంది వెనకాల. $200 ఖర్చు పడుతుంది, అంటే మట్టికి దానికి. $2 వెజిటబుల్స్ వస్తాయి. నేను అన్నాను $198 మనకు నష్టం, ఇంకా మానేసే అని చెప్పాను అనమాట. అర్థమైందా? అదేదో పియర్ ప్రెషర్ లాగా వేరే వాళ్ళు చేశారని చేస్తే రావు, మనం ప్రేమతో చేయాలి. అంటే కొంచెం టైం. అదే ఇది నార్మల్ గా మన బెండ మొక్కల్లా కాకుండా చెట్టు బెండ అండి. చెట్టు లాగా పెద్ద చెట్టుకి చెట్టు బెండ. ఇది డిఫరెంట్. ఇవి ముదిరిపోయా అంతేనా? కింద ముదిరిపోయి ఉంటాయి, ఏదో లేతగా ఉన్నాయి కదా. ఇది ముదిరిపోయింది చాలా గట్టిగా. వదిలేయడమేనా? వదిలేడు. సీడ్స్ కి ఇంకెవరికైనా ఇవ్వడానికి సీడ్స్ ఉంటాయి కదా. సో బెండకాయలు అమ్మ మీరే వాడాలి అందుకు. ఫస్ట్ వచ్చిన డౌటే కత్తిరి గురించి, ఇప్పుడు అర్థమైంది ఎందుకు అని. ఇలాంటివి డ్యామేజ్ అవుతాయి మాట. ఈ సైడ్ వచ్చినవి కొత్తవి, ఈ స్ట్రైట్ స్టెమ్ వెళ్ళిని పాత ఫ్రూట్స్. మళ్ళీ చాలాసార్లు చెప్పినట్టు సైజ్ డజంట్ మ్యాటర్. ఇన్ని రకాలు వస్తున్నాయి ప్రతి వీక్, హార్వెస్ట్ చేసే కూడా ఇన్ని రకాలు. అసలు అమేజింగ్ ఫీల్. మేము లేట్గా వచ్చాం కాబట్టి సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ అయ్యేలోగా ఇన్ని వస్తే అన్ని తీద్దామని. సో నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా, ఎవ్రీ టైమ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నాకు కొత్త షర్ట్ బాగుందా, అది కూడా చూపించుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేను ఎంటర్ అయిన వెంటనే నేను అనుకున్నా ఇంత ప్లేస్లో ఏముంటుందబ్బా అనుకున్నా. చూసారా
మన కళ్ళకి చూడగానే ఏదో ఒకే 10 చెట్లు ఉన్నాయనిపించింది. అలా వస్తూనే ఉన్నాయి. టేబుల్ సరిపోదండి, మేమే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం లేవని చెప్తాను. అవునా? అట్ ద ఎండ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. అది మీరు వీక్కి తీసినా కూడా ఇన్ని వస్తున్నాయంటే అసలు అమేజింగ్. వీక్ కి తీయాలండి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇవి కూడా అవేనా వింగ్ బీన్సేనా? ఇవి ఇది డ్రాగన్ ఫ్రూటా? అండ్ ఇవి అల్లం, ఇవంతా అల్లం పచ్చి. అల్లం రెడీ అవ్వలేదు. సో మన మైండ్ సరిగ్గా పెడితే కాకరకాయలు అవన్నీ ఉంటాయండి, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు అని అర్థం అన్నమాట. చూసారా, నీ సైడ్లు కొనేసి పడేస్తాం. మేడం ఏమో ఆలోచించి ప్రోయాక్టివ్గా చేశారు. సో ఇన్స్పిరేషన్ నిజంగా ఇన్ మోర్ వేస్ దెన్ వన్. చూడండి, ఇది ఒకటే బుట్ట కాదు, అలా బుట్టలో ఎంటీ చేస్తున్నాం ఇంకా వస్తున్నాయి. చూడండి, ములగా ఇలాగే బయటికి వెళ్తాయి. సో పాప రోడ్డు మీద అటు ఇటు తిరిగేవారు, మేము లేకపోయేసరికి కోసేసేవారు. నేను చెప్తుంది 1990s ఇలానే. చూడండి ఎన్ని వందలు ఉన్నాయో. ఇవి ఇంకా అవ్వలేదు పెద్దవి. మీరు చెట్టు అంతా చూస్తే ఇలా హండ్రెడ్స్ వచ్చేవి. మా ఎంవీపీలో మేము ఉన్న ఇంట్లోనే ములగ చెట్టు చాలా టేస్టీ ఉండేవి. ఒకటి కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. మీరు ములగాకు తింటారా? ములగ పొడి మనం చట్నీస్ లోకి ములగాకు పొడి చేసుకుంటాం, పప్పులో వేసుకుంటాము. పప్పులో ఫ్రెష్ ఆకే కదా వేస్తారు. ఎండాకు కూడా చాలా మంచిది కదండి. చూస్తూ మిరపకాయలు వదలనిపించలే, అందుకని అవి కూడా కోసేస్తున్నాను నేను. సో ఇవాళ లాస్ట్ ప్రొడ్యూస్ ఏంటంటే అరటి పువ్వు. ఆ అరటి పువ్వులని మా అమ్మ ఎన్ని రకాలు చేసేదో. అరటి కూర, ఆ లోపల ఏవో ఉంటాయి కదా చిన్నవి, అది పోలీస్ అంటారంట, దొంగ పోలీసు. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దొరికినప్పుడు ఇవన్నీ తినాలి. చదవండి, అరటి పువ్వు. దొప్పలో కూడా మనం అరటి దవ్వ అంటారు. దవ్వ తింటాము. తర్వాత అప్పుడు అది కన్నం పెడితే నీరు ఊరుతుంది. సో అది కిడ్నీస్ హెల్త్ కి. తర్వాత మా అమ్మ ఏం చెప్పిందంటే కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి అరటి దవ్వ తింటే అని. దవ్వ తింటాము, బట్ చిన్న కన్నం పెట్టి వదిలే అనుకోండి. ఇక్కడ చెట్టు కట్ చేసినాక కింద కొంచెం ట్రంక్ వదిలేంత వరకు లోపల చిన్న గొయ్యిలాగా పెట్టుకుంటే వాటర్ ఊరుతుంది, ఆ నీళ్ళు తాగుతారు. ఓహో, చూడండి మళ్ళీ ఇంకో టిప్. సో అరటి పువ్వు ఇదేనా బంక ఉంటుంది. సో బంక అంటుకుంటుంది కాబట్టి నువ్వు తీసుకో, చేసేద్దాం హార్వెస్ట్. ఇంకా మొత్తం ఇన్ని వచ్చే చూద్దాం. నీ పేరు లక్ష్మి అమ్మా? ఏ ఊరు మీది? తంగుడుబిల్లి. ఓకే, ఇవి తినేవచ్చా కాయలా? వదిలేస్తారా? వదిలేస్తే ఎర్రటి పళ్ళు. వెరీ నైస్. సో మాధవి గారు, నిజంగా నేను మీ ఫామ్కి వచ్చినప్పుడు ఫస్ట్ చూడగానే నేను అనుకున్నా ఏవో 2 చిక్కుడుకాయలు, 2 స్ట్రింగ్ బీన్స్ లేదా 2 దొండకాయలు వస్తాం అనుకున్నా. కానీ లాస్ట్ వీక్ పిక్ చేసి కూడా ఇన్ని వస్తాయని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అసలు ఇప్పుడు అవి ఏం వచ్చాయో మీకు ఎండ్లో చూపిస్తాను. అన్ని రకాలు. 1 గంటన్నర మొత్తం స్పెండ్ చేసాం ఇక్కడ. గంటన్నరలోని ఈ మాట్లాడడం, వీడియోలు తీయడానికి ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ తీసేస్తే జస్ట్ 40 మినిట్స్లో ఎన్ని హార్వెస్ట్ అయ్యాయి మీరు చూడండి. సో ఇన్ని రకాలు వస్తాయి అని నేను ఊహించలేదు. సో మేడం కూడా ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో నాకు టెస్ట్ పెట్టారు. చెప్పిన వెజిటబుల్స్ అన్ని నేను చెప్పగలనా లేదా రికగ్నైజ్ చేయగలనా అని. అవి ఆ వీడియో చూడండి, మ్యాట్ గార్డెనర్ ఆ యూట్యూబ్లో చూడండి. నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎన్ని రికగ్నైజ్ చేయగలిగాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంటికి కూడా అంటే వీలైతే, ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది, అది వేరే వీడియో లాగా టెర్రస్ గార్డెన్ లాగా చేసి ఒక ఇంట్లో ఒక పాట్స్లోని ఇన్ని రకాలు చేయొచ్చు కూడా మాధవి గారు ఇంటికి వెళ్ళి రేపు ఇంకో వీడియో చేస్తా. సో ఇదిగోండి, ఇంతసేపు స్పెండ్ చేసాం. ఏం వచ్చింది? 2 బీన్స్ వచ్చాయా, 2 బెండకాయలు వచ్చాయా? మొత్తం ఇవి క్లవ్ బీన్స్ అంటే లవంగలా ఉండే బీన్స్, స్వీట్ లెమన్స్, కాకరకాయలు, ఏవో 2 ఆగరకాయలు ఉంటాయి ఆ లోపల ఉన్నాయి చూడండి, ఆగరకాయలు. ఇవి వింగ్డ్ బీన్స్ ఎన్ని వచ్చాయి చూడండి ఇవన్నీ. తర్వాత ఎయిర్ పొటాటోస్లో రకాలు. ఇది స్టార్ ఫ్రూట్, బచ్చలి కూర, తీగ బచ్చలి కూర, ఎర్ర అరటిపళ్ళు గెల, ఎన్నో చామంతులు. ములంకాళ్ళు అయితే ఫస్ట్ 3 వస్తే 3 వచ్చాయి అనుకున్నా. ఎన్ని ఉన్నాయి చూడండి, ఓ పెద్ద ఫ్యామిలీ సరిపోతాయి. తర్వాత సేవ మిరపకాయలు, రెగ్యులర్ మిరపకాయలు, కొన్ని వంకాయలు. ఇవన్నీ ఒక 40 నిమిషాల్లో తీసిన హార్వెస్ట్. సో ఇది గైస్ స్పెషాలిటీ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. నో పెస్టిసైడ్స్, అన్నీ లోకల్ దాంతో చేస్తున్నారు. అద్భుతం. సో ఆల్ క్రెడిట్ గోస్ టు మాధవి గారు. థ్యాంక్ యూ అండి. చూడండి, స్టార్ ఫ్రూట్ కట్ చేస్తున్నారు, ఉప్పు కారంతో తింటారంట. అంతేకాకుండా ఏవేవో స్నాక్స్ తీసుకొచ్చారు. చూడండి బాబు, అయిపోయింది అనుకుంటే అవ్వట్లేదు. 365 రోజులు మామిడికాయలు వస్తాయంట. మా ఇంట్లోని పెద్ద మామిడి చెట్టు ఉంది, పోతంత ఉంది. ఒక మామిడికాయ కూడా కనబడలేదు నాకు ఎప్పుడు. ఏవో 2-3 కనిపిస్తాయి. మామిడికి చూపించు బ్రో. 365 డేస్ మామిడి చెట్టు.
ఏంటి పేరు నిశాంత నిశాంత్. ఇదిగోండి 360 రోజులు. సో మామిడికాయ పప్పు కావాలంటే జనవరి వరకు ఎదురు చూడక్కలేదు మాధవి గారు. చూడండి మామిడికాయ 365 రోజులు మామిడికాయ పప్పు. మీకు ఏమైనా కావాలంటే ఆవిడ ఛానల్కి వెళ్ళి మేడం మామిడికాయలు కావాలని చెప్పండి. ఇదిగోండి కనిపిస్తుంది. వెరీ నైస్. సో ఇదిగోండి వీడియో అయిపోయింది అనుకున్నా, కాకపోతే ఉసిరికాయలు. సో వీడియో అయిపోయింది అనుకున్నా కానీ అవ్వలేదు. అలా చేస్తుంటే రాత్రి రోజంతా వస్తుంటాయి. సో ఉసిరికాయలు అది తర్వాత పోస్ట్ చేస్తా. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతే. మర్చిపోకుండా ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మ్యాట్ గార్డెనర్ ఎవరెవరైతే కొత్త జానరే కదా, మన ట్రావెల్ కంటెంట్, మన హోమ్ వ్లాగ్స్ కంటెంట్, గార్డెనింగ్ ఒక స్పేస్లోని ఆవిడ ఇంటికి కావాల్సినవి కాకుండా వీధిలోకి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ చేస్తున్నారు కదా, ఆవిడ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Grow your organic food, my slogan. Organic food. So see you in the next video.